శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. ఏడు శ్లోకాలు పూర్తయినాయి. 8వ శ్లోకంలోకి వెళ్ళాలి. కానీ 7వ శ్లోకంలో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయి ఆవేశిత చేతసాం అని అన్నాడు భగవంతుడు. ఎవరైతే సగుణ బ్రహ్మను ఆశ్రయించి ఉన్నారో, అంటే సగుణ బ్రహ్మోపాసులుగా ఉన్నారో, ఈ సగుణ బ్రహ్మోపాసకులైనటువంటి వీరిని నేను అహం సముద్ధర్త, నేను ఉద్ధరిస్తానన్నాడు. ఉద్ధరించడం అంటే ఏంటి? ఏం ఉద్ధరిస్తాడు? ఉద్ధరిస్తానన్నాడు. అంతేకాకుండా భవామి నచిరాత్ పార్థ, అచిరాత్ అంటే అచిరం, వెంటనే ఇంకా దానికి గ్యాప్ లేకుండా. సరే, వెంటనే ఉద్ధరిస్తాను అని భగవంతుడు అంటున్నాడు. సగుణ బ్రహ్మను ఉపాసన చేస్తున్నటువంటి వీళ్ళు ఏమండి, సగుణ బ్రహ్మను ఉపాసన చేస్తున్నటువంటి వీళ్ళు వాళ్ళకి ఇంకేమైనా ఇస్తే ఈశ్వరుడు ఏమి ఇవ్వాల్సి వస్తుంది? ఇంకా సగుణ బ్రహ్మ కంటే గొప్పదైనటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. సగుణ బ్రహ్మ కంటే గొప్పదైనటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు 8వ శ్లోకం చూడండి. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః.
మయ్యేవ మన ఆధత్స్వ. మయ్యేవ మన ఆధత్స్వ. నీ మనస్సును నాయందు సమర్పించుము. మయి ఏవ. ఏవ అనంటే ఏమంటే ఇంక వేరేదేమీ లేదు. మయి నాయందే నువ్వు ఉండాలి. నాయందే నువ్వు ఉండడం అంటే ఏంటి? మనస్సు ఎట్లా ఉండాలి? మనస్సు ఇంక నేను తప్ప ఆ మనస్సుకి వేరే విషయం లేదు. వేరే విషయం లేదనంటే అంతా సగుణ బ్రహ్మే, అంతా సగుణ బ్రహ్మ, అంతా విశ్వరూపుడే. అంటే విశ్వరూపుడు అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ శాస్త్ర విషయానికి కొద్దిగా వస్తామండి. మీకు ఇంతకుముందు నేను ప్రమ అనేటువంటి దాని గురించి నేను చెప్పి ఉన్నాను. ప్రమ అంటే జ్ఞానము. జ్ఞానము అనేటువంటిది మీకు గుర్తుందా? నేను చెప్పినది ప్రమ అంటే జ్ఞానము అంటే ఏంటి? విషయమును గుర్తిస్తుండేటువంటి జ్ఞానం. అంటే ఇప్పుడు ఇది కొండ అని తెలుస్తుందిగా మనకి. కొండ అని తెలుస్తుంది అంటే ఇప్పుడు కొండ అనేటువంటిది విషయము. కొండను గుర్తించేటువంటి కన్ను ప్రమాణము. తర్వాత ఈ కంటితో తెలుసుకుంటే వెనకాల ఉండేటువంటి మనస్సు ప్రమాత. ఇది ప్రమాణము, ఆ కొండ ప్రమేయము. ఈ ప్రమాణము ఈ ప్రమేయమును రెండింటినీ కలిపి చూస్తూ ఉండేది ప్రమ అంటే జ్ఞానము. అదే ఇక్కడ ప్రమాతకు కలుగుచున్నది. ప్రమాతకు జ్ఞానం కలుగుతుంది అంటే మనస్సుకి అంటే మనోవిశిష్ట చైతన్యమునకు ప్రమాణము నుంచి ప్రమేయం వరకు ముందుకు విషయం వెళ్ళి అంటే ప్రమాణము ప్రమేయము రెండు కలిసినప్పుడు కొండుంది, కన్ను కొండ వరకు వెళ్ళి చూచింది. అప్పుడు మనస్సు ఏం చేసిందంటే మనస్సులో నుండి తరంగములు, మనస్సులో నుండి వేవ్స్ తరంగాలు కంటి ద్వారా వెళ్ళి కొండ వరకు వెళ్ళాయి. మళ్ళీ కొండ నుంచి వెనుకకు కంటి మీద పడి కంటి మీద నుంచి మళ్ళీ మనస్సుకు వెళ్ళినాయి. అప్పుడు మనోవిశిష్ట చైతన్యమైనటువంటి ఆ స్వరూపానికి కొండకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. అయితే ఈ మనస్సు నుండి కంటి నుండి కొండ వరకు ఇదంతా వేవ్స్ వెళ్ళాయిగా. ఈ వేవ్స్ వెళ్ళడం అనేటువంటిది చైతన్యాశ్రయమై అంటే మనస్సు చైతన్యాశ్రయమై మనస్సులో నుండి వేవ్స్ వచ్చాయి.
తర్వాత కన్ను కూడా చైతన్యాశ్రయమై పనిచేస్తూ కంటి నుంచి వేవ్స్ వెళ్ళి కుండ వరకు వెళ్ళింది. కుండ వరకు వెళ్ళి ఇప్పుడు కుండ ఎంత ఉందో అంతవరకు ఉండేటట్లుగా మన మనస్సు అంత దూరం వెళ్ళింది. వేవ్స్ మనస్సులో నుండి వేవ్స్ వెళ్ళి ఇక్కడికి వెళ్ళాయి. తిరిగి మళ్ళీ దాన్నే వెనక్కి తీసుకొని వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ మనస్సు నుండి కంటి ద్వారా కుండ వరకు ఇప్పుడు ఇదొక ప్రయాణం జరిగిందిగా, మూడింటికి కలిపిందిగా, మూడింటిని కలిపింది. ఇది ఈ మూడింటిని కలిపినదే, అది చైతన్యమే వీటిలో ఆ చాలన శక్తిని కలిగించి, అంటే మనస్సు జడం, కన్ను జడం, కుండ కూడా జడం. కానీ ఏం చేసింది, ఇప్పుడు మనస్సు చేతనవంతమైంది, కన్ను చేతనవంతమైంది, కుండ కూడా చేతనవంతమైంది. చేతనవంతం అంటే కదులుతా ఉందని కాదు అర్థం, అక్కడ కుండ అక్కడ కనిపించేటట్లుగా ప్రకటమైనది. ఇప్పుడు ఏమైంది, ఇవి మూడింటిని ఒక త్రాటి మీదకి తీసుకొచ్చింది కూడా మళ్ళా ఆ చైతన్య సామర్థ్యమే తీసుకొచ్చింది. ఈ మూడింటిని ఒక స్థితికి ఒక లైన్లో తీసుకొచ్చినప్పుడు అప్పుడు కుండ యొక్క జ్ఞానము ఇక్కడ మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సునకు ఇక్కడ ఇది కుండ అని తెలుస్తుంది. ఏమండి ఇది అర్థమైందా? ఇది ఇప్పుడు నేను చెప్పింది ఇది అర్థమైందా? అమ్మయ్య, ఇది అర్థమైంటే నేను కొద్దిగా ముందుకు వెళ్తా. దీన్ని ఏమంటారంటే దీన్ని ప్రత్యక్ష ప్రమ అంటారు. దీన్ని ప్రత్యక్ష జ్ఞానము. ఇది ప్రత్యక్ష జ్ఞానం అంటే ఎందుకు ప్రత్యక్షమైందిగా, కుండ ప్రత్యక్షమైనది. మీరు ప్రత్యక్షమగుట అంటే దేవుడు ప్రత్యక్షమగుట అని అంటారు చూడండి. దేవుడు ప్రత్యక్షమవుతాడో లేడో దాన్ని వరగబెడితే ఇప్పుడు నీకు కుండ ప్రత్యక్షమైనది. అక్షమునకు ప్రతి, అక్షం అంటే కన్నుకు ప్రతిగా ఉన్నది. కంటికి ప్రతిగా ఉండేటువంటి దానికి సంబంధించిన జ్ఞానం కలిగింది కాబట్టి దాన్ని ప్రత్యక్షము అంటారు. పరోక్షము అంటే కంటికి పరముగా ఉన్నటువంటిది, అది పరోక్షం. కంటికి వేరుగా ఉన్నది కానీ దాని జ్ఞానం కలిగింది, దాన్ని పరోక్షం అని అంటారు. సరే, ఇప్పుడు ప్రత్యక్షము. ప్రత్యక్షం అంటే ఏమైంది, ఇప్పుడు మనస్సు నుండి కంటి ద్వారా కుండ వరకు వెళ్ళి కుండకు సంబంధించిన జ్ఞానము మళ్ళీ మనస్సుకు కలిగినది. ఇప్పుడు ఇది ప్రత్యక్షం కదా, దీనిని ప్రత్యక్ష జ్ఞానము అని అంటారు. మీరు దేవుడు ప్రత్యక్షమైనాడు అని మీరు ఎట్లా అంటున్నారో దానినే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం, దేవుడు అనేటువంటిది కుండనే దేవుడిని అనుకో. కుండనే దేవుడిని అనుకుంటే నువ్వు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైనాడు. కుండ అనే దేవుడు నీకు ప్రత్యక్షమైనాడు. వద్దు దేవుడు అనేది వారుగా పెడదాం, కుండ ప్రత్యక్షం. కుండ ప్రత్యక్షం. ఇప్పుడు ఈ ప్రత్యక్ష ప్రమ అనేటువంటి దాన్ని కొద్దిగా క్లాసిఫికేషన్ చేశారన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనము మన ఇల్లుని చూస్తున్నామండి, మన ఇంటిని, మనకు సంబంధించిన వాళ్ళు, మన చుట్టూ ఉండేవాళ్ళు, అంటే భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. ఇప్పుడు నిన్న చూసినాం వాళ్ళని, మొన్న చూసినాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు నిన్న చూసిండే వ్యక్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని, మొన్న చూసిండే వ్యక్తే ఇక్కడ ఉన్నాడని మనకు కనిపిస్తుందిగా. ఇప్పుడు ప్రత్యక్షం అంటే ఏంటి, ఇప్పుడు నేరుగా ఫస్ట్ టైం కనుక చూస్తే, ఫస్ట్ టైం ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను ఋషికేశ్ చూడలేదు ఇంతవరకు, ఇప్పుడు నేను వెళ్ళానని అనుకోండి, ఋషికేశ్ వెళ్ళి ఋషికేశ్లో ఉండే ఆశ్రమాలన్నీ చూస్తున్నాను అనుకోండి, అప్పుడేమిటది, ఇప్పుడు ఇది ప్రత్యక్షం. అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి నేరుగా చూస్తే
అప్పుడు అది ప్రత్యక్షం. దాన్ని ఏమంటారంటే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాగా, దానిని అభిజ్ఞా ప్రత్యక్షం అని అంటారు. అభిజ్ఞా ప్రత్యక్షం అంటే ఏంటి? ఇప్పుడే నేను ఇంతవరకు చూడలేదు, ఇంతవరకు చూడనటువంటిది ఇప్పుడే ఫస్ట్ టైం చూసినాను, దీనిని అభిజ్ఞా ప్రత్యక్షం. ఇప్పుడు నిన్న చూసినాను, మొన్న చూసినాను, అంతకుముందు చూసినాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ అది ఎదురుగా లేదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, వాళ్ళు వచ్చి కనిపించినారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నారుగా. ఎదురుగా కనిపిస్తా ఉండేటువంటిది నేరుగా ప్రత్యక్షం. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రత్యక్షమే. అయితే నేరుగా కనిపిస్తూ ఉండేదానికి, ఇప్పుడు ఫస్ట్ టైం చూసినటువంటి దానికి, ఇప్పుడు ఇది చూస్తానది ఫస్ట్ టైం చూసినామా? ఇది ఫస్ట్ టైం కాదు చూస్తూ ఉండేది, ఇది ఇంతకు ముందు కూడా చూసున్నాం, ఇంతకు ముందు కూడా చూచి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు భార్య ఉంటుందండి, భార్య ఇప్పుడు లేదు, ఇక్కడ భార్య ఇక్కడ లేదు, ఆమెను పేరు పెట్టి పిలిచారు, పేరు పెట్టి పిలిస్తే వచ్చింది అంటే ఇప్పుడు ఆమె నీకు కనిపించిందిగా, నీకు కనిపించింది అంటే నేనేమంటున్నానంటే నువ్వు పిలిచినప్పుడు, భార్యను పేరు పెట్టి పిలిచినప్పుడు నీ భార్య నీ బుద్ధిలో ఉన్నదా లేదా? బుద్ధిలో ఉన్నది. బుద్ధిలో ఉన్నటువంటి భార్య ఇప్పుడేమైంది? ప్రత్యక్షమైనది. అంటే నేరుగా వచ్చింది. అంటే బుద్ధిలో ఉండే భార్య, అంటే బుద్ధిలో ఏర్పడి ఉన్నటువంటి భార్యనే మళ్ళీ ఇక్కడ నేరుగా వచ్చింది. అందుకని వచ్చిన వెంటనే ఈమె నా భార్య అని నీకు స్పష్టమైంది, ప్రత్యక్షం అయింది. కానీ ఇప్పుడు వేరే ఏదో చూసినావు, అది నువ్వు ఇదే ఫస్ట్ టైం చూసినావు, అప్పుడు నీకు ఏర్పడేది, అప్పుడు కూడా నీకు ప్రత్యక్షమైంది. కానీ నీ బుద్ధిలో ఉన్నది ప్రత్యక్షమైనదా? బుద్ధిలో ఉన్నది ప్రత్యక్షం కాల. ఇప్పుడు నువ్వు ఫ్రెష్గా చూసావు. ఏమంటే అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఫ్రెష్గా చూసిన దానికి మీకు దానికి కూడా ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు భార్యనైతే ముందు నుంచి చూసుండవు, బాగానే ఉంది. ఇప్పుడు నీకు సంతానం కలిగింది. ఫస్ట్ ఇంతవరకు సంతానం లేదు, ఇప్పుడే సంతానం కలిగింది. ఇప్పుడే సంతానం కలిగితే ఇప్పుడు చూసావా లేదా? శిశువుని చూసినావు. ఇప్పుడు శిశువును చూసినప్పుడు ఈ శిశువు యొక్క జ్ఞానము ఇంతకు ముందు కూడా ఉన్నిందా లేదా? ఇప్పుడే చూస్తున్నావా? ఇప్పుడే చూస్తున్నావు. ఇప్పుడు కలుగుతుంది నీకు ఇది. దీన్ని ఏమంటారంటే ఇది అభిజ్ఞా ప్రత్యక్షం. ఇది అభిజ్ఞా ప్రత్యక్షము. భార్యను చూసినాం చూడండి, అది ప్రత్యభిజ్ఞా ప్రత్యక్షం. ఇప్పుడు చూచిన శిశువు ఉన్నాడే, ఇంకొక అర్ధగంట తర్వాత లేదా 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూసామనుకో, 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూసామనుకో, అప్పుడేమవుతుంది? ఈ శిశువును ఆల్రెడీ చూచున్నావు కాబట్టి, అది స్మృతిలో ఉంది కాబట్టి, స్మృతిలో నుంచి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నది. అదేమవుతుందంటే అదప్పుడు ప్రత్యభిజ్ఞా ప్రత్యక్షం అంటారు దాన్ని. ప్రత్యభిజ్ఞ అంటే అభిజ్ఞా ప్రత్యక్షముకు ప్రత్యభిజ్ఞా ప్రత్యక్షముకు కొంచెం తేడా మీరు గుర్తించాల. రెండూ ప్రత్యక్షమే, కానీ ముందు చూచినటువంటిది స్మృతిలో ఉండేది కూడా ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు వచ్చి నేరుగా కనిపించింది. కాబట్టి ఆ ప్రత్యక్షము ఈ ప్రత్యక్షం రెండు ఏకమైన. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ అభిజ్ఞా ప్రత్యక్షం అనేటువంటిది ప్రత్యక్షమే, ప్రత్యభిజ్ఞ అనేది కూడా ప్రత్యక్షమే. సరే, బాగానే ఉంది. ఇప్పుడేమంటున్నామంటే మీకు ఈ విషయాల్లో కొత్త
కొత్తగా చూసే అంశాలు కొన్ని ఉంటాయి, ఆల్రెడీ చూసి బుద్ధిలో పెట్టుకునేటివి కొన్ని ఉంటాయి. ఆల్రెడీ బుద్ధిలో చూసి పెట్టుకునేటివన్నిటితో వ్యవహారం చేస్తూనే ఉంటావు. దానివల్ల నీకేమైపోతుందంటే ఇది ఉన్నది, ఇది పలానా ప్రదేశంలో ఉన్నది, ఇది ఇట్లాగే ఉన్నది అనేది నీకు బుద్ధిలో నాటుకొని పోయింది. ఇప్పుడు ఇల్లు, నా ఇల్లు ఇట్లాగే ఉన్నది, ఇది అనేది నీ బుద్ధిలో నాటుకొని పోయి ఉంది అది. ఎందుకంటే చూసి ఇప్పుడు చూడండి, బయట ఉండేటువంటివి కనిపిస్తున్నాయి, బయట ఉండేటువంటివి బుద్ధిలో కూడా నాటుకొని ఉన్నాయి. బుద్ధిలోనూ ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. అంటే వీటిని ఏమంటారంటే బాహ్యంగా కనిపిస్తూ ఉండేటువంటివి ఉన్నాయి, ఆంతరింగికంగా కూడా ఉన్నాయి. నువ్వు ఫోన్ చేసావని అనుకోండి, ఫోన్ చేసావండి, ఎవరికి మీ ఫ్రెండ్కి ఫోన్ చేసావు. ఫోన్ చేస్తే ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే నీ బుద్ధిలో ఆ ఫ్రెండ్ వ్యక్తి ఉన్నాడా లేదా ఇక్కడ? అంటే ఇప్పుడు ఏమైనాడు? ఆ బుద్ధిలో ఆ వ్యక్తి ప్రత్యక్షమైనాడు. ఇప్పుడు నేరుగా ఉన్నాడు అతను, నేరుగా లేకపోయినా నీ బుద్ధిలో అతను ప్రత్యక్షమైనాడు. అతని శబ్దం మాత్రం వినిపిస్తుంది నీకు, అంతే. శబ్దం మాత్రం వినిపిస్తుంది, కానీ అతని రూపం ఆల్రెడీ నీకు బుద్ధిలో ఉన్నది. ఇది ఆంతర ప్రత్యక్షం. ఇది నీకు బయట కనిపించేటివి బాహ్య ప్రత్యక్షం. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఫోన్ చెయ్యకపోయినా, ఏమంటే మీరు ఫోన్ చెయ్యకపోయినా మీరు కూర్చొని ఎవరినో గురించి చూస్తున్నారని అనుకోండి, ఎవరినో గురించి ఆలోచిస్తున్నారని అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళు నీకు ప్రత్యక్షమైనారా లేదా? నీ బుద్ధిలో ప్రత్యక్షమైనారుగా. ఇది ఆంతర ప్రత్యక్షం, ఇది బాహ్య ప్రత్యక్షం. రెండు విషయాలు అర్థమైనాయి కదండి. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నువ్వు వివేకము చేత శాస్త్రం అంతా విచారణ చేసినావు, ఆత్మస్వరూపానికి సంబంధించి విచారణ చేసిన తర్వాత ఇదంతా కూడా విశ్వరూపము, ఇదంతా ఈశ్వరుడే, పంచమహాభూతములతో ఉన్నదంతా ఈశ్వరుడే. ఈశ్వరుని కంటే కించిత్తు కూడా వేరే లేదు అని నీకు వివేకం కలిగింది. ఏమండి? ఇదంతా ఈశ్వరుడే అనేటువంటి వివేకం కలిగిందిగా. ఈ వివేకం కలగడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది కూడా ప్రత్యక్షమే. ప్రత్యక్షం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేరుగా నీకు తెలుస్తూ ఉంది, డైరెక్ట్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇది ఈశ్వరుడే. నువ్వు ఇంతవరకు దీన్ని ఎలా చూసావు? ఇదంతా ప్రపంచమని, ఈ ప్రపంచంలో చెట్లున్నాయి, చేమలున్నాయి, జీవులున్నాయి, జంతువులు ఉన్నాయి, ఇవన్నీ చూసినావు. కానీ వివేకం చేత ఏం చేసినావంటే, ఇప్పుడు ఇదంతా చైతన్యాశ్రయమై ఉన్నది. చైతన్యముతో కలిసి ఉన్నాయా, చైతన్యము లేకుండా ఉన్నాయా? చెప్పండి. ఏదైనా సరే తీసుకోండి మీరు, అన్నీ చైతన్యంతో కలిసి ఉన్నాయిగా. చైతన్య ఆధారముగా ఉన్నాయిగా. చైతన్య ఆధారముతోనే ప్రతి ఒక్కటి ఉన్నది. అంటే ఏంటి? ఇప్పుడు చైతన్యము ఉన్నది, చైతన్యంతో పాటుగా ఈ విషయము ఉన్నది. రెండు ఒకే ప్రదేశంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు చైతన్యాశ్రయముతోనే ప్రతి ఒక్కటి తెలియబడుతున్నది. అంటే ఇంతకుముందు నువ్వు కేవలం విషయమును మాత్రమే చూసేవాడు. ఇప్పుడేం చేస్తున్నావు? విషయమును, విషయానికి ఆధారంగా ఉండే చైతన్యమును, రెండింటినీ నువ్వు గుర్తిస్తున్నావు. ఏమంటే కుక్కను చూస్తున్నావు, కుక్కతో పాటుగా చైతన్యం, కుక్కగా ఆశ్రయంగా ఉన్నటువంటి చైతన్య ఆశ్రయంతోనే కుక్క కదులుతున్నది. అదేవిధంగా పిల్లి, మేక, ఏనుగు అన్ని, పులి, సింహం, మనిషి, చెట్లు, చేమలు
జలచరాలు, నువ్వు ఏదైనా చూడండి, దేవతలు, అన్నీ కూడా చైతన్యాశ్రయమయ్యే ఉన్నవి. కాబట్టి ఈశ్వరుడు అని అంటే ఇప్పుడు ఎవరంటే చైతన్య విశిష్టమైనటువంటి జగత్. చైతన్య విశిష్టం అంటే చైతన్యముతో కలిసినట్లుగా ఉండేటువంటి ఈ జగత్, దీనిని ఈశ్వరుడు అని అంటారు. ఇది ఈశ్వరుడు. దీన్నే జగద్విశిష్ట చైతన్యమన్నా అనొచ్చు, లేదా ప్రకృతి విశిష్ట చైతన్యమన్నా అనొచ్చు, లేదా మాయా విశిష్ట చైతన్యం అనైనా అనొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను టాపిక్లోకి వెళ్తూ ఉన్నా, కొద్దిగా వెళ్తేటప్పుడు మీరు దాన్ని గుర్తుపెట్టుకుంటేనే బాగా కుదురుతుంది, లేకపోతే మన కన్ఫ్యూజన్ అయిపోతుంది. తర్వాత ఏమంటే ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే ఇదంతా కనిపించిందిగా, ఇదంతా కనిపించింది అంటే నీకు నీ వివేక బలముతో ఇప్పుడు ఏం చేస్తున్నావంటే ఉన్నది ప్రపంచముతో పాటుగా ఉన్నటువంటి చైతన్యం రెండు అనేది వచ్చేసినా లేదా, ఆటోమేటిక్గా వచ్చేసినా లేదా. దీనిని ఇంతకుముందు కేవలం ప్రపంచాన్ని చూసావు, ఇప్పుడు ప్రపంచ విశిష్ట చైతన్యాన్ని చూస్తున్నావు. అంటే ఇప్పుడు ఏంటి, ఈశ్వరుడు అంటే ఇప్పుడు ఎందుకు చూడండి, ఈశ్వరుడు అంటే మీరు అనుకుంటున్నట్లుగా ఏదో ఒక రూపముతో ఉండి ఏదో ఒక రూపంతో ప్రత్యక్షమవుతాడు అనేది కాదు ఈశ్వరుడు. ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుడు అంటే ఇదే. ఏమిటి, మాయా విశిష్ట స్వరూపమే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే భగవంతుడంటే మీరు పురాణాల్లో ఉండేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ తీసి వరగా పెట్టండి. పురాణాల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వాటిని చూసుకుందరు. ఇప్పుడు పురాణాల్లో మనం మాట్లాడడం లేదు, అసలు పురాణాలన్నింటిని దాటుకొని రావాలి. ఇప్పుడు ఇక్కడికి పురాణాలన్నింటిని దాటుకొని వస్తేనే ఇది మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడేంటి, ఇదంతా ఏమిటి, మాయా విశిష్ట స్వరూపమే ఈశ్వరుడు. మాయా విశిష్ట స్వరూపమే ఈశ్వరుడు అన్నప్పుడు ఇప్పుడు నీకు ఈశ్వరుడు ఎక్కడున్నాడు చెప్పండి? ప్రత్యక్షముగా ఉన్నాడు. ప్రత్యక్షమేనా? ప్రత్యక్షం. మాయా విశిష్ట స్వరూపుడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ప్రత్యక్షం. దీంట్లో అదేవిధంగానే ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎవడో కళ్ళు మూసుకొని కూడా నువ్వు ఇప్పుడు చూస్తున్నావు. కళ్ళు మూసుకొని చూస్తే ఇప్పుడేంటి, మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి అతను ఎవరున్నాడో అతనే ఈశ్వరుడు. నువ్వు కళ్ళు కూడా మూసుకున్నావుగా, కళ్ళు మూసుకుంటే కూడా నీ భావనలో ఈ సకల జగత్ అంతా ఏదైతే ఉన్నదో ఆ జగద్ విశిష్ట చైతన్యం ఏదున్నదో అది ఈశ్వరుడు. జగద్ విశిష్ట చైతన్యం ఈశ్వరుడు. ఇప్పుడేమి, కళ్ళు తెరిచినప్పుడు ఈశ్వరుడే, కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఈశ్వరుడే. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఆంతరంగా ఉన్నటువంటి ఈశ్వరుడు, కళ్ళు తెరిచినప్పుడు బాహ్యంగా ఉన్నటువంటి ఈశ్వరుడు. అంటే ఆత్మస్వరూపం, దాన్ని ఈశ్వరుడు నువ్వు అంటున్నావు కాబట్టి బాహ్య ప్రత్యక్షమైనటువంటి ఈశ్వరుడు, కళ్ళు మూసుకున్నప్పుడు ఆంతర ప్రత్యక్షమైన ఈశ్వరుడు. అంటే ఇప్పుడు ఆంతరంగికంగాను ఈశ్వరుడు ఉన్నాడు, బాహ్యంగాను ఈశ్వరుడే ఉన్నాడు. ఈశ్వరుడు ఎక్కడెక్కడున్నాడు? ఇప్పుడు బాహ్యములోనూ ఈశ్వరుడే, అంతరములోనూ ఈశ్వరుడే, రెండు ఈశ్వరుడే. ఏమండి? సరే, ఇప్పుడేంటంటే ఆ ఈశ్వరుని దగ్గరికి వచ్చేటప్పటికీ